ఓకే, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి ఏపీఎస్సి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చర్స్ 2017 క్వశ్చన్ నెంబర్ 132. ఏదైతే మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు 2017 సంవత్సరంలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చర్స్ కోసం ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారో ఆ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ నెంబర్ 132 అనమాట. దాని గురించి మనము ఈ క్లాస్లో చూద్దాం. సో క్వశ్చన్ వచ్చేటప్పటికి the following conversion of A to B involves two electrocyclic reactions అని చెప్పాడు అనమాట. అంటే ఏంటంటే ఇక్కడ ఒక కన్వర్షన్ ఇచ్చినాడంటే మనకి ఈ కన్వర్షన్లో ఏ అనేటువంటి సబ్స్ట్రేట్ బి అనేటువంటి ప్రోడక్ట్గా, లేకపోతే ఏ అనేటువంటి రియాక్టెంట్ బి అనేటువంటి ప్రోడక్ట్గా మారిందంట. అయితే ద ఫాలోయింగ్ కన్వర్షన్, ఈ కన్వర్షన్లో ఆఫ్ ఏ టు బి, ఏ నుంచి బి వచ్చేటువంటి ఈ కన్వర్షన్లో ఇన్వాల్వ్స్ టూ ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్స్. ఎన్ని ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్స్ జరుగుతున్నాయంటండి? 2 ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్స్ జరుగుతున్నాయంట. అయితే సో ద కండిషన్స్ రిక్వైర్డ్ ఫర్ ద కన్వర్షన్స్ రెస్పెక్టివ్లీ ఆర్, ఈ ఏదైతే కన్వర్షన్ ఏ టు బి అనేటువంటి కన్వర్షన్ ఇచ్చాడో, ఏ టు బి అనేటువంటి కన్వర్షన్లో 2 ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్స్ జరిగినప్పుడు ఈ 2 ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్స్ జరగడానికి ఏ కండిషన్స్ అనేటువంటి అవసరం అవుతాయి? ద కండిషన్స్ రిక్వైర్డ్. సో చూడండి, ద కండిషన్స్ రిక్వైర్డ్ ఫర్ ద కన్వర్షన్ రెస్పెక్టివ్లీ ఆర్, ఈ కన్వర్షన్ జరగడానికి ఏ కండిషన్స్ అవసరం అవుతాయి అనేటువంటిది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. సో దీనికి వచ్చేటప్పటికి మళ్ళీ 4 ఆప్షన్స్ ఇచ్చినాడు. ఆప్షన్ 1 వచ్చేటప్పటికి ఫోటోకెమికల్, థర్మల్. ఆప్షన్ 2 వచ్చేటప్పటికి ఫోటోకెమికల్. ఆప్షన్ 3 వచ్చేటప్పటికి థర్మల్. ఆప్షన్ 4 వచ్చేటప్పటికి థర్మల్, ఫోటోకెమికల్ అని చెప్పేసి మొత్తం 4 ఆప్షన్స్ ఇచ్చినాడు. ఈ 4 ఆప్షన్లో ఏ ఆప్షన్ రైట్, ఏ ఆప్షన్ తప్పు. అంటే ఒక క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉన్నప్పుడు 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ ఎందుకు రైట్ అవుతుంది, మిగిలిన 3 ఆప్షన్స్ ఎందుకు తప్పు అవుతున్నాయి అనేటువంటి ధోరణిలో మనము మన విశ్లేషణ సాగిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రశ్నలు కూడా మనం అదే విధానంలో నేర్చుకుందాం. సో ఒకసారి చూసినట్లయితే ఆయన ఇచ్చినటువంటి కన్వర్షన్ ఏంటంటే ఏ టు బి అనమాట. సో ఇక్కడ ఏ ఎవరిని ఇచ్చాడు, బి ఎవరిని ఇచ్చాడు అనేది తెలుసుకునేప్పుడు మనకి క్వశ్చన్ ఆన్సర్ చేయడం అనేటువంటిది ఈజీ అవుతుంది అనమాట. సో వీళ్ళు కనుక మీరు చూస్తే మీకు ఎవరు గుర్తొస్తున్నారు? నాప్థలిన్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ నాప్థలిన్లో ఒక డబుల్ బాండ్ పోయిందంటే డైహైడ్రో నాప్థలిన్ అనేటువంటిది వచ్చిందని దాని అర్థం అనమాట. సో ఒకసారి మనం కనుక చూస్తే అది ఎట్లా వస్తుందంటే, మీరు నాప్థలిన్ తీసుకెళ్ళేసి, ఎవరండి నాప్థలిన్ అంటే ఇక్కడ ఒక డబుల్ బాండ్, ఇక్కడ ఒక డబుల్ బాండ్, అండ్ ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఒక డబుల్ బాండ్, ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంటుంది అనమాట. సో ఈ నాప్థలిన్ తీసుకెళ్ళేసి మీరు కనుక హైడ్రోజనేషన్ చేశారనుకోండి, లేకపోతే రిడక్షన్ చేశారనుకోండి, ఎడిషన్ ఆఫ్ 2 హైడ్రోజన్స్ అనమాట. సో చేసినప్పుడు ఏమొచ్చింది మనకి? డైహైడ్రో నాప్థలిన్ వచ్చింది. అంటే ఈ డబుల్ బాండ్ ఏదైతే ఇక్కడ ఉండేటువంటి డబుల్ బాండ్ ఏదైతే ఉందో ఆ డబుల్ బాండ్ కి ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్స్, పై వైపున ఒక హైడ్రోజన్, కింద వైపున ఒక హైడ్రోజన్ ఎడిషన్ జరిగినప్పుడు, అంటే రిడక్షన్ లేకపోతే ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్స్ అనేది జరిగినప్పుడు, సో అప్పుడు మనకి ఏమైంది? పైన ఒక హైడ్రోజన్ అబౌవ్ ద ప్లేన్, కింద ఒక హైడ్రోజన్ బిలో ద ప్లేన్ వచ్చింది. అంటే ఎడిషన్ చేసినప్పుడు 2 హైడ్రోజన్స్ ఎడిషన్ జరిగినాయి కాబట్టి దీని వచ్చిందని డైహైడ్రో నాప్థలిన్ అని అంటారు. ఆ 2 హైడ్రోజన్స్ కూడా ఎట్లా ఉన్నాయండి? ట్రాన్స్ పొజిషన్ లో ఉన్నాయి కాబట్టి దీన్ని ట్రాన్స్ డైహైడ్రో నాప్థలిన్ అంటారు. ఏమంటారండి? ట్రాన్స్ డైహైడ్రో ట్రాన్స్ డైహైడ్రో నాప్థలిన్ అంటారు. ట్రాన్స్ డైహైడ్రో నాప్థలిన్ అని ఇచ్చాడండి. సో ఈ ట్రాన్స్ డైహైడ్రో నాప్థలిన్ అంటే 2 ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్స్ చేస్తే, అంటే ఫస్ట్ వీళ్ళు ఒక ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్ చేయండి, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఒక ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్ చేసినట్లయితే ఈ బి వచ్చాడంట. అంటే సబ్స్ట్రేట్ ఏ ఏదైతే ట్రాన్స్ డైహైడ్రో నాప్థలిన్ ఉందో వాన్ని 2 ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్స్ లో ఇన్వాల్వ్ చేసినప్పుడు ప్రోడక్ట్ బి. సో ఇది కూడా డైహైడ్రో నాప్థలినే. బట్ ఇక్కడ ఏమున్నాయి? ఇక్కడ ఉండేటువంటి 2 హైడ్రోజన్స్ ఎట్లా ఉన్నాయి? సిస్ పొజిషన్ లో ఉన్నాయి కాబట్టి సిస్ డైహైడ్రో నాప్థలిన్ అనేది వచ్చిందంట. ఏమొచ్చిందండి? సిస్ డైహైడ్రో నాప్థలిన్. అంటే ఒక రకంగా మనం మాట్లాడుకోవాలంటే ద కన్వర్షన్ ఆఫ్ ట్రాన్స్ డైహైడ్రో నాప్థలిన్ టు సిస్ డైహైడ్రో నాప్థలిన్. ట్రాన్స్ డైహైడ్రో నాప్థలిన్ ని ఎట్లా మార్చుకున్నాం? సిస్ డైహైడ్రో నాప్థలిన్ గా మార్చుకోవడం అనేది ఈ కన్వర్షన్ అనమాట. సో ఈ కన్వర్షన్ లో 2 ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్స్ జరిగినాయంట. 2 ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్స్ జరిగితే ఆ 2 ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్స్ జరగడానికి అవసరమైనటువంటి రియాక్షన్ కండిషన్స్ ఏంటి అనేది మనకు అడిగినటువంటి క్వశ్చన్ అనమాట. సో ఇప్పుడు మనకు అర్థమైపోయింది, క్వశ్చన్ లోనే వాడు చెప్పాడు. ఏమని చెప్పాడంటే ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్స్ అని చెప్పేసి. ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్స్ లో మనకి 2 రకాల ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్స్ ఉన్నాయి. aromatic electrocyclic reactions, anti-aromatic electrocyclic reactions. You choose మొత్తం పెరిసైక్లిక్ రియాక్షన్స్ లో సైక్లో అడిషన్ రియాక్షన్స్, ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్స్, సిగ్మాట్రోపిక్ రియాక్షన్స్, కిలోట్రోపిక్ రియాక్షన్స్, లేకపోతే గ్రూప్ ట్రాన్స్ఫర్ ఈ రియాక్షన్స్ చూసుకున్నప్పుడు వాటిలో ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్స్ చూసుకున్నప్పుడు ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్స్ లో మళ్ళీ
యాంటీ అరోమేటిక్ సిస్టమ్స్, అరోమేటిక్ సిస్టమ్స్. యాంటీ అరోమేటిక్ సిస్టమ్ కింద మనం ఎవరిని తీసుకుంటాం అంటే 4' ఎలక్ట్రాన్ సిస్టమ్ కింద ఎవరిని తీసుకుంటాం అంటే 1,3-బ్యూటాడైన్ సిస్టమ్ తీసుకుంటారు. ఈ 1,3-బ్యూటాడైన్ సిస్టమ్ అనేది ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ క్లోజింగ్ లో ఇన్వాల్వ్ అయినప్పుడు మనకి సైక్లోబ్యూటీన్ అనేటువంటిది వచ్చింది. అదే మాదిరిగా సైక్లోబ్యూటీన్ ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ ఓపెనింగ్ లో ఇన్వాల్వ్ అయినప్పుడు 1,3-బ్యూటాడైన్ సిస్టమ్ అనేది వచ్చింది. అట్లాగే ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్స్ లో 6' ఎలక్ట్రాన్ సిస్టమ్ కి మనం ఎవరి ఎగ్జాంపుల్ తీసుకుంటామంటే 1,3,5-హెక్సాట్రైన్ సిస్టమ్ తీసుకుంటాం. ఈ 1,3,5-హెక్సాట్రైన్ సిస్టమ్ అనేది ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ క్లోజింగ్ లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఏమో మనకి సైక్లోహెక్సాడైన్ సిస్టమ్ వస్తుంది. ఆ వచ్చినటువంటి సైక్లోహెక్సాడైన్ సిస్టమ్ ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ ఓపెనింగ్ లో ఇన్వాల్వ్ అయినప్పుడు హెక్సాట్రైన్ సిస్టమ్ అనేది వస్తుంది. 1,3,5-హెక్సాట్రైన్ సిస్టమ్ అనేది వచ్చింది. సో మనకి ఈ కన్వర్షన్ లో పర్టికులర్ గా ఏదైతే A to B అంటే ట్రాన్స్ డైహైడ్రోనాఫ్థలిన్ టు సిస్ డైహైడ్రోనాఫ్థలిన్ గా మారేటటువంటి కన్వర్షన్ ఏదైతే ఇచ్చాడో ఈ కన్వర్షన్ లో మనకి ఇచ్చినటువంటి ట్రాన్స్ డైహైడ్రోనాఫ్థలిన్ కనుక మీరు గమనించినట్లయితే ఇక్కడ 2 రింగ్స్ ఉన్నాయి. ఇట్స్ బైసైక్లిక్ కాంపౌండ్. మనకి తెలుసు డైహైడ్రోనాఫ్థలిన్ ఇస్ ఏ బైసైక్లిక్ సిస్టమ్. ఈ బైసైక్లిక్ సిస్టమ్ లో ఇక్కడ ఒక రింగ్ ఉండింది, ఇక్కడ ఒక రింగ్ ఉంది అంటే 2 రింగ్స్ ఉన్నాయండి. 2 రింగ్స్ కనుక గమనించినట్లయితే ఇట్స్ సైక్లోహెక్సాడైన్ సిస్టమ్ అండ్ ఇట్స్ సైక్లోహెక్సాడైన్ సిస్టమ్. At the same time ప్రోడక్ట్ ఏదైతే సిస్ డైహైడ్రోనాఫ్థలిన్ చూస్తున్నామో సిస్ డైహైడ్రోనాఫ్థలిన్ లో ఉండేటువంటి కూడా దిస్ ఇస్ 1 సైక్లోహెక్సాడైన్ సిస్టమ్ అండ్ దిస్ ఇస్ 1 సైక్లోహెక్సాడైన్ సిస్టమ్. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మీకు 1,3-బ్యూటాడైన్ సిస్టమ్ ని ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ క్లోజింగ్ తీసుకెళ్తే సైక్లోబ్యూటీన్ రావాలి, సైక్లోబ్యూటీన్ రింగ్ ఓపెనింగ్ చేస్తే 1,3-బ్యూటాడైన్ సిస్టమ్ రావాలి. కానీ ఇక్కడ మీకు ఇచ్చినటువంటి రింగ్ క్లోజ్డ్ ప్రోడక్ట్ ఇచ్చాడు. వెదర్ ఇట్ ఈస్ సబ్స్ట్రేట్ రియాక్టెంట్ కావచ్చు లేకపోతే ప్రోడక్ట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ టెల్స్, ఇక్కడ మీకు ఇచ్చింది ఏంటి సైక్లోహెక్సాడైన్ సిస్టమ్. దట్ మీన్స్ ఇట్స్ ఏ క్లోజ్డ్ సిస్టమ్. అంటే దీన్ని మనము ఓపెన్ చేసుకోవాలి. దట్ ఈ క్లోజ్డ్ సిస్టమ్ లో ఉంది ఎవడు సైక్లోహెక్సాడైన్. 1,3-బ్యూటాడైన్ సిస్టమ్ ని ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ క్లోజింగ్ లో తీసుకెళ్తే వచ్చేటప్పుడు సైక్లోబ్యూటీన్. కాబట్టి వీడు 4' ఎలక్ట్రాన్ సిస్టమ్ కాదు. కానీ 1,3,5-హెక్సాట్రైన్ సిస్టమ్ ని ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ క్లోజింగ్ లో తీసుకెళ్తే మనకు వచ్చేటప్పుడు 1,3,5-హెక్సాట్రైన్. సో ఇక్కడ మనకి ఈ సబ్స్ట్రేట్ లో ఇచ్చినటువంటిది లేదా రియాక్టెంట్ లో ఇచ్చినటువంటిది ఎవడు సైక్లోహెక్సాడైన్ సిస్టమేగా. అంటే దీన్ని ఇప్పుడు ఆయన చెప్పాడు కదా మనకి ఇక్కడ ఈ కన్వర్షన్ లో 2 ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్స్ జరుగుతున్నాయని. 2 ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్స్ జరిగినప్పుడు అంటే ఫస్ట్ ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్ ఏదై ఉండొచ్చు. సో వీడు క్లోజ్డ్ సబ్స్ట్రేట్ కాబట్టి వచ్చేటప్పుడు వాడు ఎవడవుతాడు మనకి ఓపెన్ అవుతాడు, అంతే కదండి. అంటే సైక్లోహెక్సాడైన్ సిస్టమ్ ని ఓపెన్ చేస్తే ఎవరు వస్తారు మనకి 1,3,5-హెక్సాట్రైన్ సిస్టమ్ వస్తుంది. తర్వాత ఇంకొక ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్ జరిగితే ఈ సిస్ డైహైడ్రోనాఫ్థలిన్ వచ్చింది అన్నాడు. సిస్ డైహైడ్రోనాఫ్థలిన్ ఇస్ వాట్ క్లోజ్డ్ సిస్టమ్. అంటే ఈ వచ్చినటువంటి ట్రాన్స్ డైహైడ్రోనాఫ్థలిన్ ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ ఓపెనింగ్ చేయడం ద్వారా వచ్చినటువంటి 1,3,5-హెక్సాట్రైన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ 1,3,5-హెక్సాట్రైన్ సిస్టమ్ ని మనం మళ్ళీ ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ క్లోజింగ్ చేయడం ద్వారా వచ్చేటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో వాడు రింగ్ క్లోజింగ్ ద్వారా వచ్చేటువంటి ప్రోడక్ట్ సిస్ డైహైడ్రోనాఫ్థలిన్. అంటే మొత్తం మీద ఈ కన్వర్షన్ A to B ట్రాన్స్ డైహైడ్రోనాఫ్థలిన్ టు సిస్ డైహైడ్రోనాఫ్థలిన్ కన్వర్షన్ ఏదైతే ఉందో ఈ కన్వర్షన్ లో మనకి జరిగేటువంటి 2 ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్స్ ఏంటంటే ఒకటి ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ ఓపెనింగ్, ఫస్ట్ జరిగేది ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ ఓపెనింగ్, రెండవది ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ క్లోజింగ్ అన్నమాట. సో చూడండి ఫస్ట్ ఏం జరుగుతుందండి ఎలక్ట్రోసైక్లిక్ ఫస్ట్ ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ ఓపెనింగ్ అనేది జరుగుతుంది. ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ ఓపెనింగ్ అనేది జరిగింది. రెండోది వచ్చేటప్పటికి ఎలక్ట్రోసైక్లిక్ 2 ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్స్ లో ఫస్ట్ ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ ఓపెనింగ్ అండి. సో రెండోది వచ్చేటప్పటికి ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ క్లోజింగ్ ఏదైతే ఉందో ఈ ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ క్లోజింగ్ అనేది జరుగుతుంది అన్నమాట రెండోది. సో ఫైనల్ గా అర్థమైపోయింది దీంట్లో 2 ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్స్ జరుగుతున్నాయి. ఆ 2 ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్స్ కూడా 6' ఎలక్ట్రాన్ సిస్టమ్ లేకపోతే అరోమేటిక్ సిస్టమ్. అంటే ఈ 6' ఎలక్ట్రాన్ సిస్టమ్ లేకపోతే అరోమేటిక్ సిస్టమ్ కి మనం ఎవరైనా ఎగ్జాంపుల్ తీసుకుంటామంటే 1,3,5-హెక్సాట్రైన్ సిస్టమ్ అనే దాన్ని తీసుకుంటాం అనమాట. సో ఇప్పుడు 1,3,5-హెక్సాట్రైన్ సిస్టమ్ తీసుకునేప్పుడు సో దట్ ఇక్కడ ఏం చెప్పాడండి ట్రాన్స్ డైహైడ్రోనాఫ్థలిన్ ఇస్ కన్వర్టెడ్ టు సిస్ డైహైడ్రోనాఫ్థలిన్ అన్నాడు. ట్రాన్స్ డైహైడ్రోనాఫ్థలిన్ సిస్ గా అంటే పర్టికులర్ గా ఈయన ఎవరి గురించి మెన్షన్ చేస్తున్నాడు ట్రాన్స్ అండ్ దెన్ సిస్ అంటే స్టీరియోకెమిస్ట్రీ గురించి మాట్లాడాడు. ఎవరి యొక్క స్టీరియోకెమిస్ట్రీ గురించి మాట్లాడాడు ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్స్ యొక్క స్టీరియోకెమిస్ట్రీ గురించి అంటే పెరిసైక్లిక్ రియాక్షన్ సంబంధించిన స్టీరియోకెమిస్ట్రీ గురించి మాట్లాడాడు. ఇక్కడ ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్ సంబంధించిన స్టీరియోకెమిస్ట్రీ గురించి మాట్లాడమంటే మనందరికీ తెలిసినటువంటి విషయమే పెరిసైక్లిక్ రియాక్షన్స్ కి సంబంధించినటువంటి స్టీరియోకెమిస్ట్రీ గురించి ఎవరు మాట్లాడతాడంటే స్టీరియోస్పెసిఫిసిటీ ఆఫ్ పెరిసైక్లిక్ రియాక్షన్స్
దాంట్లో కూడా స్టీరియోస్పెసిఫిక్ ఆఫ్ సైక్లోయిడిషన్స్, ఎలక్ట్రోసైక్లిక్, సిగ్మాట్రోపిక్, కిలోట్రోపిక్, గ్రూప్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్ గురించి మనం మన లాస్ట్ క్లాస్ లో చదువుకుంటే ఇక్కడ మనకి ఎవరి గురించి చదువుకోవాల్సిన అవసరము, స్టీరియోస్పెసిఫిసిటీ ఆఫ్ ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్స్ గురించి చదువుకోవాల్సిన అవసరము. దాంట్లో కూడా పర్టికులర్ గా స్టీరియోస్పెసిఫిటీ ఆఫ్ ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్స్ లో 6 ఎలక్ట్రాన్ సిస్టమ్ లేకపోతే ఆరోమేటిక్ సిస్టమ్ లేకపోతే 135 హెక్సాట్రైన్ సిస్టమ్ గురించి తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనము 135 హెక్సాట్రైన్ సిస్టమ్ కి స్టీరియోస్పెసిఫిసిటీ అనే దాని గురించి మనం మాట్లాడుకుంటామో అప్పుడే మనకి కన్వర్షన్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఈ కన్వర్షన్ లో ఉండేటువంటి 4 ఆప్షన్స్ లో ఒక ఆప్షన్ ఎందుకు రైట్ అవుతుంది, మిగిలిన 3 ఆప్షన్స్ ఎందుకు తప్పు అవుతున్నాయి అనే విషయం గురించి మనకు ఒక అవగాహన వస్తుంది. కాబట్టి మనం ఆల్రెడీ 135 హెక్సాట్రైన్ సిస్టమ్ సంబంధించినటువంటి స్టీరియోస్పెసిఫిటీని నేను మీకు లాస్ట్ క్లాసెస్ లో చెప్పున్నాను. ఒకసారి ఆ క్లాస్ మీరు ఒకసారి కనుక చూసుకోగలిగితే ఇంకా బెటర్గా ఉంటుంది. బట్ ఏదేమైనప్పటికీ ఇక్కడ ఒకసారి రీకాల్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది కాబట్టి నేను 135 హెక్సాట్రైన్ సిస్టమ్ సంబంధించినటువంటి స్టీరియోస్పెసిఫిటీని ఇక్కడ మీకు ఒకసారి చెప్తాను. సో లెట్ us come here. 135 హెక్సాట్రైన్ సిస్టమ్ మనకు తెలిసినటువంటిదే. సో ఫస్ట్ పొజిషన్ తర్వాత ఇది చూడండి. సో ఫస్ట్ పొజిషన్ తర్వాత ఇక్కడ 135. సో దీనికి ఇది కాంజుగేషన్ అండి. తర్వాత ఇక్కడ అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నప్పుడు సో ఫస్ట్ సెకండ్ థర్డ్ పొజిషన్, ఫోర్త్ ఫిఫ్త్ పొజిషన్ లో ట్రిపుల్ బాండ్స్ డబుల్ బాండ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి దీన్ని 1,35 హెక్సాట్రైన్ సిస్టమ్ అంటారు. ఆఫ్ కోర్స్ ఇక్కడ ఒక ఆల్కైల్ సబ్స్టెంట్ ఉంది అండ్ దెన్ ఇక్కడ ఒక ఆల్కైల్ సబ్స్టెంట్ ఉంది అనుకోండి. సో ఈ ఆల్కైల్ సబ్స్టెంట్ నియర్ టు అబ్జర్వర్, ఈ ఆల్కైల్ సబ్స్టెంట్ పారగ్రాఫ్ అబ్జర్వర్ ఉన్నప్పుడు సో వీడిని చూసినట్లయితే ఈ డబుల్ బాండ్ ఇటువైపున ఒక హైడ్రోజన్ ఇటువైపున ఒక హైడ్రోజన్ ఉంది కాబట్టి వీడు ఈ, అండ్ దెన్ ఈ డబుల్ బాండ్ ఇటువైపున ఒక హైడ్రోజన్ ఇటువైపున ఒక హైడ్రోజన్ ఉంది కాబట్టి వీడు కూడా ఈ. అంటే వీడు ట్రాన్స్ ఆర్ E1,3,5 హెక్సా ఈ 135 హెక్సాట్రైన్ సిస్టమ్ అనేది వచ్చింది. ఈ 135 హెక్సాట్రైన్ సిస్టమ్ అనేది ఇచ్చారండి. ఈ 135 హెక్సాట్రైన్ సిస్టమ్ తీసుకెళ్ళి మనము స్టీరియోస్పెసిఫిసిటీని చెక్ చేస్తున్నాం. స్టీరియోస్పెసిఫిసిటీని ఎక్కడెక్కడ చెక్ చేయాలంటే గుర్తుపెట్టుకోండి, మీకు ఆప్షన్స్ లో ఫోటోకెమికల్ కండిషన్స్, థర్మల్ ఫోటోకెమికల్, థర్మల్ ఫోటోకెమికల్ అంటే కామన్ గా థర్మల్ కండిషన్స్, ఫోటోకెమికల్ కండిషన్స్ ఇచ్చాడు కాబట్టి 135 హెక్సాట్రైన్ సిస్టమ్ సంబంధించి ఖచ్చితంగా థర్మల్ కండిషన్స్ లో వాటి యొక్క స్టీరియోకెమిస్ట్రీ ఎట్లా ఉంటుంది, ఫోటోకెమికల్ కండిషన్స్ లో వాటి యొక్క స్టీరియోకెమిస్ట్రీ ఎట్లా ఉంది అంటే stereoisomers of 135 hexatriene system under thermal conditions can give what stereochemistry and under photochemical conditions can give what stereochemistry అనేది మనము తెలుసుకోవాలి. సో ట్రాన్స్ ఆర్ ఈ 135 hexatriene system మనకు తెలుసు. 135 hexatriene system under thermal conditions what is home అనుకుంటే 135 hexatriene system లో మొత్తం 6 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి 6 లో సగము 3 ఏదైతే ఉందో ఆ 3 అంటే సైడ్ 3 అనేటువంటిది మనకి హోమ్ అవుతుంది. సో 135 hexatriene system under thermal conditions Side 3 bonding molecular orbital is homo. Side 3 లో ఎన్ని నోడ్స్ ఉన్నాయండి? Side 3 bonding molecular orbital లో మనకి 3 - 1 is equal to 2 nodes అనేటువంటి వచ్చినాయి. సో 2 nodes is equal to 2 nodes అంటే ఏంటండి? ఈవెన్ నెంబర్ ఆఫ్ నోడ్స్. నేను ఆల్రెడీ మీకు చెప్పాను పెరిసైక్లిక్ రియాక్షన్స్ లో 0 ఆర్ ఈవెన్ నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉన్నట్లయితే డిస్రోటేటెడ్ మోడ్ తీసుకోమని, ఆడ్ నెంబర్ ఆఫ్ నోడ్స్ ఇచ్చినట్లయితే కాన్రోటేటెడ్ మోడ్ తీసుకోమని. సో ఇక్కడ మనకి 2 nodes అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ నోడ్స్ కాబట్టి ఈవెన్ నెంబర్ ఆఫ్ నోడ్స్ వచ్చినప్పుడు మనం ఏం తీసుకోవాలంటే డిస్రోటేటరీ మోడ్ ఏదైతే ఉందో డిస్రోటేటరీ మోడ్ తీసుకోవాలి. ఫస్ట్ ఈ 135 హెక్సాట్రైన్ సిస్టమ్ ని ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ క్లోజింగ్ అని చేసుకున్నట్లయితే మనకి వచ్చేటువంటి ప్రోడక్ట్ ఎవరనుకున్నప్పుడు సైక్లోహెక్సాడైన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ సైక్లోహెక్సాడైన్ సిస్టమ్ వస్తుంది అనమాట. తర్వాత ఈ స్టీరియోకెమిస్ట్రీ చెక్ చేసుకోవాలి. డిస్రోటేటరీ అన్నాడు. డిస్రోటేటరీ అంటే one is clockwise, another one is anti-clockwise. మీ ఇష్టం అండి, మీరు యాంటీ క్లాక్వైజ్ తిప్పుకోవచ్చు, క్లాక్వైజ్ తిప్పుకోవచ్చు. బట్ వన్ మస్ట్ బి యాంటీ క్లాక్వైజ్, అనదర్ వన్ మస్ట్ బి క్లాక్వైజ్. అంటే వీని యాంటీ క్లాక్వైజ్ తిప్పుకోండి లేకపోతే క్లాక్వైజ్ తిప్పుకోండి. వీని ఏదైతే తిప్పాడో దీనికి ఆపోజిట్ దీన్ని తిప్పండి. సో నేను ఇక్కడ వీని వచ్చేటప్పటికి క్లాక్వైజ్ డైరెక్షన్ లో తిప్పానండి. అంటే క్లాక్వైజ్ డైరెక్షన్ లో తిప్పినప్పుడు వీడు ఇటు వచ్చాడు అంటే నియర్ టు అబ్జర్వర్ అబౌవ్ ద ప్లేన్ వచ్చాడు కాబట్టి వీడు అబౌవ్ ద ప్లేన్ అంటే ఇట్లా వచ్చాడు. తర్వాత వీని యాంటీ క్లాక్వైజ్, వన్ ఇస్ క్లాక్వైజ్, అనదర్ వన్ ఇస్ యాంటీ క్లాక్వైజ్ తిప్పాను. అప్పుడు వీడు కూడా నియర్ టు అబ్జర్వర్ లేకపోతే అబౌవ్ ద ప్లేన్ వచ్చాడు కాబట్టి వాడు కూడా ఎటు ఉన్నాడండి? ఫ్రంట్ సైడ్ ఉన్నాడు. అంటే వచ్చినటువంటి ప్రోడక్ట్ ఏంటండి? సిస్ ప్రోడక్ట్ అనేది వచ్చింది. అంటే దాని అర్థము
EER trans 135 hexatriene system and thermal conditions can use what product అనుకున్నప్పుడు cis product అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ 135 hexatriene system కి సంబంధించినటువంటి ఇంకొక వీని తీసుకోవాలి. అంటే ఇంకొక స్టీరియో ఐసోమర్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఈ ఆల్కైల్ గ్రూప్స్ రెండు లోపల వైపు రాసుకున్నాం. అంటే ఈ ఆల్కైల్ గ్రూప్ లోపల వైపు ఈ ఆల్కైల్ గ్రూప్ లోపల వైపునప్పుడు ఇక్కడ ఈ హైడ్రోజన్ ఇటువైపు ఈ హైడ్రోజన్ ఇటువైపు బోత్ హైడ్రోజన్స్ ఆర్ ఇన్ సేమ్ సైడ్ కాబట్టి Z, ఇక్కడ కూడా ఈ హైడ్రోజన్ ఇటు ఈ హైడ్రోజన్ ఇటు బోత్ హైడ్రోజన్స్ ఆర్ ఇన్ సేమ్ సైడ్ కాబట్టి Z ఓరియంటేషన్ అని వచ్చింది. అంటే ZZ135 hexatriene సిస్టమ్ ఇచ్చారండి. ఎవరిని ఇచ్చాడు? Z, Z 1, 3, 5 Z, Z 1, 3, 5 hexatriene సిస్టమ్ అనేది ఇచ్చాడు. ZZ135 hexatriene సిస్టమ్ ఇచ్చాడు. ఇవి వచ్చినటువంటి ZZ135 hexatriene సిస్టమ్ తీసుకెళ్ళేసి అండర్ థర్మల్ కండిషన్స్ లో కనుక మనం చేసినట్లయితే మీకు తెలుసు 135 hexatriene సిస్టమ్ అండర్ థర్మల్ కండిషన్స్ వాట్ ఈస్ హోమో అనుకున్నప్పుడు Psi3 is homo, Psi3 is homo. Psi3 లో ఎన్ని నోడ్స్ వస్తాయంటే మనకి 2 నోడ్స్ వస్తాయండి. Psi3 లో ఎన్ని నోడ్స్ వస్తాయంటే 2 నోడ్స్ వస్తాయి. 2 నోడ్స్ అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ నోడ్స్ అండి. ఈవెన్ నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉన్నప్పుడు మనం ఏ రొటేటర్ తీసుకోవాలంటే డిస్ రొటేటరీ. గుర్తుపెట్టుకోండి, 0 ఆర్ ఈవెన్ నెంబర్ ఆఫ్ నోడ్స్ వచ్చినట్లయితే డిస్ రొటేటరీ, ఆర్ నెంబర్ ఆఫ్ నోడ్స్ వచ్చినట్లయితే కాన్ రొటేటరీ. తర్వాత వీటి వచ్చేటప్పటికి ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ క్లోజింగ్ చేయండి. ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ క్లోజింగ్ చేసినప్పుడు 135 hexatriene సిస్టమ్ నుంచి మనకి సైక్లోహెక్సాడైన్ సిస్టమ్ అనేది వచ్చింది. తర్వాత ఇక్కడ ఉండే రెండు ఆల్కైల్ సబ్స్టెన్స్ ని డిస్రోటేటరీ మోడ్ లో కనుక మీరు చేసినట్లయితే, డిస్రోటేటరీ మీన్స్ వన్ ఇస్ క్లాక్ వైజ్ అండ్ వన్ ఇస్ యాంటీ క్లాక్ వైజ్. నేను ఇందాక ఇక్కడ క్లాక్ వైజ్ తిప్పాను. ఫర్ అవర్ కన్వీనియన్స్ వీని బయట మనకి నియర్ టు అబ్జర్వర్ తేవడం కోసం అని చెప్పి క్లాక్ వైజ్ తిప్పాను. ఇప్పుడు వీని నియర్ టు అబ్జర్వర్ తేవడం కోసం యాంటీ క్లాక్ వైజ్ తిప్పాను. ఇప్పుడు ఇటు వచ్చాడు అంటే అబోవ్ ద ప్లేన్. సో కాబట్టి వీని డార్క్ లైన్ తో చూపించాను. తర్వాత వీని యాంటీ క్లాక్ వైజ్ తిప్పానంటే వీని ఏం తిప్పాలి? క్లాక్ వైజ్. బికాస్ డిస్రోటేటరీ అంటే వన్ ఇస్ క్లాక్ వైజ్ అండ్ వన్ ఇస్ యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి వీని నేను ఇప్పుడు క్లాక్ వైజ్ తిప్పాను. సో క్లాక్ వైజ్ అంటే వీడు కూడా నియర్ టు అబ్జర్వర్ వచ్చాడు అంటే అబోవ్ ద ప్లేన్. అంటే వచ్చినటువంటి ప్రోడక్ట్ ఏంటంటే సిస్ ప్రోడక్ట్ అనేది వచ్చింది. వచ్చినటువంటి ప్రోడక్ట్ ఏంటంటే సిస్ ప్రోడక్ట్. అంటే దీన్ని బట్టి EER trans 135 hexatriene system under thermal conditions can give cis product. ZZR cis 135 hexatriene system under thermal conditions can give what product అండి? cis product. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ Z135 hexatriene సిస్టమ్ తీసుకుంటాను. అంటే ఇక్కడ ఒక డబుల్ బాండ్, ఇక్కడ ఒక డబుల్ బాండ్, ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది. 135 hexatriene సిస్టమ్. ఇక్కడ ఉండేటువంటి డబుల్ బాండ్ ఇక్కడ ఒక హైడ్రోజన్ ఇటు ఒక హైడ్రోజన్, బోత్ హైడ్రోజన్స్ ఆర్ ఇన్ ఆపోజిట్ సైడ్ కాబట్టి వీడు ఈ అని. తర్వాత ఇక్కడ ఉండేటువంటి వీని కనుక తీసుకున్నప్పుడు ఈ సబ్స్టెంట్ ఎట్లా ఉంటుందండి అంటే ఇక్కడ రెండు హైడ్రోజన్స్, ఈ హైడ్రోజన్ ఇటువైపు ఈ హైడ్రోజన్ ఇటువైపు ఉంది కాబట్టి వీడు వచ్చేటప్పటికి Z అని చెప్పేసి మాట్లాడాం. అంటే ఎవరిని తీసుకున్నాం మనము? E, Z 1, 3, 5 hexatriene. EZ135 hexatriene సిస్టమ్ అనేటువంటి దాన్ని తీసుకున్నాము. EZ135 hexatriene సిస్టమ్ ఏదైతే ఉందో వీని తీసుకెళ్ళేసి యు మేక్ ఎక్కడ చెక్ చేయాలి మనం కెమిస్ట్రీ అండర్ థర్మల్ కండిషన్స్. 135 hexatriene సిస్టమ్ అండర్ థర్మల్ కండిషన్స్ వాట్ ఈస్ హోమో అనుకుంటే Psi3 is హోమో అండి. ఎవరు హోమో? Psi3 is హోమో. Psi3 లో ఎన్ని నోడ్స్ వచ్చినాయంటే 2 నోడ్స్ అనేటువంటి వచ్చినాయి. 2 నోడ్స్ ఉన్నప్పుడు 0 ఆర్ ఈవెన్ నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి డిస్రోటేటరీ మోడ్ లో తీసుకోవాలని ఎం ప్లేన్ సిమెట్రీ చెక్ చేసుకోవాలని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. ఆఫ్ కోర్స్ ఇక్కడ మనకి ఎం ప్లేన్ సిమెట్రీ అనేది అవసరం లేదు కాబట్టి డిస్రోటేటరీ మోడ్ లో చేద్దాం. తర్వాత వీని 135 hexatriene సిస్టమ్ ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ క్లోజింగ్ కనుక మనం చేసుకున్నట్లయితే సైక్లోహెక్సాడైన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ సైక్లోహెక్సాడైన్ సిస్టమ్ అనేది వస్తుంది. తర్వాత అక్కడ ఉండేటువంటి ఆల్కైల్ సబ్స్టెన్స్ ని డిస్రోటేటరీ మోడ్ లో చేసినప్పుడు, డిస్రోటేటరీ మీన్స్ వన్ ఇస్ క్లాక్ వైజ్, వీని క్లాక్ వైజ్ చేశాను, నియర్ టు అబ్జర్వర్ వచ్చాడు కాబట్టి అబౌవ్ ద ప్లేన్. అనదర్ వన్ ఇస్ యాంటీ క్లాక్ వైజ్, వీని యాంటీ క్లాక్ వైజ్ చేశాను అంటే ఫార్ అవే ఫ్రమ్ అబ్జర్వర్ వచ్చాడు కాబట్టి బిలో ద ప్లేన్ వచ్చింది. అంటే వచ్చినటువంటి ప్రొడక్ట్ ఎవరండి? ట్రాన్స్ ప్రొడక్ట్ అనేది వచ్చింది. ఎవరు వచ్చారండి? ట్రాన్స్ ప్రొడక్ట్ అనేది వచ్చింది అనమాట. సో నెక్స్ట్ 135 hexatriene సిస్టమ్ సంబంధించినటువంటి ఇంకొక ఐసోమర్ ఏదైతే ఉందో ఇప్పుడు EZ తీసుకున్నారు కదా, ఇప్పుడు ZE అంటే వీడి లోపలికి వీడు బయటికి. ఇక్కడ రెండు హైడ్రోజన్స్ సేమ్ సైడ్ ఉన్నాయి కాబట్టి వీడు వచ్చేటప్పటికి Z అండి. ఇక్కడ రెండు హైడ్రోజన్స్ ఆపోజిట్ సైడ్ ఉంటాయి కాబట్టి వీడు వచ్చేటప్పటికి E. అంటే మనకి ఎవరు వచ్చారు? ZE1, 3, 5 ZE1, 3, 5 hexatriene సిస్టమ్ ఏదైతే ఉందో ఈ హెక్సాట్రైన్ సిస్టమ్ అనేది వచ్చింది.
సో ఈ ZE135 ఎగ్జాక్ట్ రైలింగ్ సిస్టమ్ తీసుకెళ్ళేసి మీరు కనుక ఎక్కడ అంటే థర్మల్ కండిషన్స్ లో చెక్ చేసినట్లయితే అంటే థర్మల్ కండిషన్స్ వాట్ ఈస్ హోమో Psi3 is హోమో Psi3 లో ఎన్ని నోడ్స్ వస్తున్నాయండి 2 నోడ్స్ వస్తున్నాయి సో 2 నోడ్స్ అనుకుంటే ఏంటి ఈవెన్ నెంబర్ ఆఫ్ నోడ్స్ అంటే మనం ఏ రొటేటరీ మోడ్ లో తిప్పాలంటే డిస్ రొటేటరీ మోడ్ లో తిప్పాలి ఫస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి 135 ఎగ్జాక్ట్ రైలింగ్ సిస్టమ్ ని ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ క్లోజింగ్ అని మనం చేసుకున్నట్లయితే మనకు వచ్చేటువంటి ప్రోడక్ట్ సైక్లో ఎగ్జాక్ట్ డైన్ అనేది వచ్చింది తర్వాత రెండు ఆల్కైల్ సబ్స్టెన్స్ ని డిస్రొటేటరీ మోడ్ లో తిప్పిన వన్ ఈస్ క్లాక్ వైజ్ అండ్ వన్ ఈస్ యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి నేను వీని యాంటీ క్లాక్ వైజ్ తిప్పాను అబౌవ్ ద ప్లేన్ వచ్చాడు అంటే నియర్ టు అబ్జర్వర్ కాబట్టి అబౌవ్ ద ప్లేన్ సో వీని ఒకడు క్లాక్ వైజ్ అయితే ఒకటి యాంటీ క్లాక్ వైజ్ తిప్పితే మూడు క్లాక్ వైజ్ కదా వీని యాంటీ క్లాక్ వైజ్ తిప్పాను కాబట్టి వీని క్లాక్ వైజ్ తిప్పుతాను అంటే ఫార్ అవే ఫ్రమ్ అబ్జర్వర్ వచ్చాడు కాబట్టి బిలో ద ప్లేన్ రాసాము అంటే వచ్చినటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ ఏంటంటే ట్రాన్స్ ప్రోడక్ట్ అన్నమాట ఈ రకంగా ఈ ZE135 ఎగ్జాక్ట్ రైలింగ్ సిస్టమ్ అంటే థర్మల్ కండిషన్స్ కెన్ గివ్స్ వాట్ ప్రొడక్ట్ అండి ట్రాన్స్ ప్రొడక్ట్ కాబట్టి ట్రాన్స్ 135 ఎగ్జాక్ట్ రైలింగ్ సిస్టమ్ అంటే థర్మల్ కండిషన్స్ కెన్ గివ్స్ దిస్ ప్రొడక్ట్ ZR6 135 ఎగ్జాక్ట్ రైలింగ్ సిస్టమ్ అంటే థర్మల్ కండిషన్స్ కెన్ గివ్స్ దిస్ ప్రొడక్ట్ ZE135 ఎగ్జాక్ట్ రైలింగ్ సిస్టమ్ అంటే థర్మల్ కండిషన్స్ కెన్ గివ్స్ వాట్ అండి ట్రాన్స్ ప్రొడక్ట్ అన్నమాట ట్రాన్స్ ప్రొడక్ట్ తర్వాత ఇదే 135 ఎగ్జాక్ట్ రైలింగ్ సిస్టమ్ తీసుకెళ్ళేసి మీరు కనుక ఫోటోకెమికల్ లో చెక్ చేసినట్లయితే 135 ఎగ్జాక్ట్ రైలింగ్ సిస్టమ్ అండ్ ఫోటోకెమికల్ కండిషన్స్ వాట్ ఈస్ హోమో అండి సో 135 ఎగ్జాక్ట్ రైలింగ్ సిస్టమ్ లో మొత్తం ఎన్ని కార్బన్ ఐటమ్స్ వచ్చినాయి మనకి 6 కార్బన్ ఐటమ్స్ వచ్చినాయి 6 కార్బన్ ఐటమ్స్ లో సగము 3 కి పైన 3 కి ప్లస్ 1 కలుపుకుంటే 4 వస్తుంది కాబట్టి 4 అనేటువంటిది ఏదైతే Psi4 ఉందో Psi4 అనేటువంటిది మనకి Psi4 స్టార్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఏదైతే ఉందో ఈ Psi4 స్టార్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అనేటువంటిది మనకి హోమోగా పనిచేస్తుంది Psi4 స్టార్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ హోమో అయినప్పుడు Psi4 స్టార్ ఎన్ని నోడ్స్ అంటే 4 - 1 = 3 నోడ్స్ అనేటువంటివి ఉన్నాయి సో 3 నోడ్స్ అంటే మనకి ఆడ్ నెంబర్ ఆఫ్ నోడ్స్ అంటే కాన్ రొటేటరీ మోడ్ లో తిప్పాలి సో మనకు తెలుసు 135 ఎగ్జాక్ట్ రైలింగ్ సిస్టమ్ ని ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ క్లోజింగ్ చేసినట్లయితే సైక్లో ఎగ్జాక్ట్ డైయింగ్ సిస్టమ్ వచ్చింది తర్వాత అక్కడ ఉండేటువంటి రెండు ఆల్కైల్ సబ్స్టెన్స్ ని మీరు కాన్ రొటేటరీ మోడ్ లో రొటేట్ చేసినప్పుడు కాన్ రొటేటరీ మీన్స్ బోత్ ఆర్ క్లాక్ వైజ్ ఆర్ బోత్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ సి డాక్స్ ఆఫ్ సిమెట్రీ సో రెండింటిని క్లాక్ వైజ్ వీని క్లాక్ వైజ్ తిప్పా నియర్ టు అబ్జర్వర్ వచ్చాడు కాబట్టి అబౌవ్ ద ప్లేన్ సో వీని క్లాక్ వైజ్ తిప్పితే ఏమవుతుంది ఫార్ అవే ఫ్రమ్ అబ్జర్వర్ కాబట్టి బిలో ద ప్లేన్ వచ్చింది అంటే ఏ ప్రోడక్ట్ వచ్చిందండి ఇక్కడ ట్రాన్స్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ట్రాన్స్ ప్రోడక్ట్ అనేటువంటిది ఇక్కడ మనకి వచ్చింది అనమాట ఇప్పుడు ట్రాన్స్ 135 ఎగ్జాక్ట్ రైలింగ్ సిస్టమ్ అంటే థర్మల్ కండిషన్ అంటే ఫోటోకెమికల్ కండిషన్స్ కెన్ గివ్స్ వాట్ అండి ట్రాన్స్ ప్రొడక్ట్ అన్నమాట ట్రాన్స్ ప్రొడక్ట్ సో ఇప్పుడు ఇక్కడికి రండి సో సేమ్ మన ZZ135 ఎగ్జాక్ట్ రైలింగ్ సిస్టమ్ తీసుకున్నాం ZZ135 ఎగ్జాక్ట్ రైలింగ్ సిస్టమ్ అంటే ఫోటోకెమికల్ కండిషన్స్ Psi4 స్టార్ యాంటీ బాండింగ్ ఈజ్ హోమో Psi4 స్టార్ యాంటీ బాండింగ్ లో వచ్చేటప్పటికి మనకి ఎన్ని నోడ్స్ వచ్చినాయి అంటే 3 నోడ్స్ అనేటువంటివి వచ్చినాయి 3 నోడ్స్ అంటే అది కూడా ఆడ్ నెంబర్ ఆఫ్ నోడ్స్ తీసుకున్నప్పుడు కాన్ రొటేటరీ మోడ్ లో మీరు కనుక రొటేట్ చేసినట్లయితే 135 ఎగ్జాక్ట్ డైయింగ్ సిస్టమ్ ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ క్లోజింగ్ లో ఇన్వాల్వ్ అయినప్పుడు సైక్లో ఎగ్జాక్ట్ డైయింగ్ సిస్టమ్ ని ఫార్మ్ చేస్తుంది సో అక్కడ ఉండేటువంటి రెండు ఆల్కైల్ సబ్స్టెన్స్ ని కాన్ రొటేటరీ మీన్స్ బోత్ ఆర్ క్లాక్ వైజ్ అండ్ బోత్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి వీని యాంటీ క్లాక్ వైజ్ తిప్పాను సో నియర్ టు అబ్జర్వర్ అంటే అబౌవ్ ద ప్లేన్ వచ్చాడు వీని కూడా యాంటీ క్లాక్ వైజ్ తిప్పితే అంటే ఇట్లా తిప్పాను అప్పుడు ఫార్ అవే ఫ్రమ్ అబ్జర్వర్ అంటే బిలో ద ప్లేన్ వచ్చాడు కాబట్టి వచ్చేటువంటి ప్రోడక్ట్ ఏంటంటే ట్రాన్స్ ప్రొడక్ట్ అనేటువంటిది వచ్చింది ఓకే సో నెక్స్ట్ అప్పుడు అంటే ఎట్లయితే ట్రాన్స్ R6 135 ఎగ్జాక్ట్ రైలింగ్ సిస్టమ్ అంటే ఫోటోకెమికల్ కండిషన్స్ కెన్ గివ్స్ వాట్ ప్రొడక్ట్ అండి ట్రాన్స్ ప్రొడక్ట్ సో 135 ఎగ్జాక్ట్ రైలింగ్ సిస్టమ్ అంటే ఫోటోకెమికల్ కండిషన్స్ Psi4 స్టార్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఈజ్ హోమో Psi4 స్టార్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ వచ్చేటప్పటికి 3 నోడ్స్ ఉన్నాయి అన్నమాట 3 నోడ్స్ అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉన్నప్పుడు మనం ఏ రొటేటర్ లో తిప్పాలంటే కాన్ రొటేటరీ మోడ్ లో తిప్పాలి 135 ఎగ్జాక్ట్ డైయింగ్ సిస్టమ్ ని కాన్ రొటేటరీ మోడ్ లో తిప్పినట్లయితే మనకి ఎవరు వస్తున్నారంటే సైక్లో ఎగ్జాక్ట్ డైయింగ్ సిస్టమ్ వస్తుంది తర్వాత రింగ్ ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ క్లోజింగ్ చేసినప్పుడు సైక్లో ఎగ్జాక్ట్ డైయింగ్ సిస్టమ్ వచ్చింది కాన్ రొటేటరీ మీన్స్ బోత్ ఆర్ క్లాక్ వైజ్ అండ్ బోత్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ అనుకోవచ్చు సో వీని క్లాక్ వైజ్ తిప్పాం నియర్ టు అబ్జర్వర్ వచ్చాడు అంటే అబౌవ్ ద ప్లేన్ ఆ తర్వాత వీని కూడా క్లాక్ వైజ్ అంటే వీని కూడా
క్లాక్ వైజ్ తిప్పాం. అప్పుడు ఏమవుతుంది నియర్ టు అబ్జర్వర్స్, అంటే వీడు కూడా అబౌవ్ ద ప్లేన్ వచ్చాడు. సో కాబట్టి వచ్చినటువంటి ప్రోడక్ట్ ఏంటంటే ఆ ప్రోడక్ట్ సిస్ ప్రోడక్ట్ అనేది వచ్చింది. అంటే ఈ ZE135 ఎగ్జాక్ట్ ట్రైనింగ్ సిస్టమ్, ఈ ZE135 ఎగ్జాక్ట్ ట్రైనింగ్ సిస్టమ్ అండ్ ఫోటోకెమికల్ కండిషన్స్. సో ఈ Z135 ఎగ్జాక్ట్ ట్రైనింగ్ సిస్టమ్ అండ్ ఫోటోకెమికల్ కండిషన్స్ కెన్ యూస్ వాట్ ప్రోడక్ట్ అండి, సిస్ ప్రోడక్ట్ అనమాట. సిస్ ప్రోడక్ట్ ఇచ్చింది. సేమ్ అలా ఇదా ZE తీసుకున్నారండి, అంటే సిస్ ట్రాన్స్ 135 ఎగ్జాక్ట్ ట్రైనింగ్ సిస్టమ్ అండ్ ఫోటోకెమికల్ కండిషన్స్. సైఫోస్టర్ యాంటీబాండింగ్ మాలిక్యులర్ ఆర్టల్ తీసుకున్నా, సైఫోస్టర్ యాంటీబాండింగ్ మాలిక్యులర్ ఆర్టల్ హోమ్ అవుతుంది. సో వీళ్ళు ఎన్ని నోట్స్ వచ్చినాయి అంటే 3 నోట్స్ అనేవి ఉంటాయి. 3 నోట్స్ అనుకున్నప్పుడు మనకి ఆడ్ నెంబర్ ఆఫ్ నోట్స్ అనేవి వచ్చినాయి. ఆడ్ నెంబర్ ఆఫ్ నోట్స్ వచ్చినప్పుడు మనం కాన్ రొటేటరీ తిప్పాలా డిస్రొటేటరీ అంటే కాన్ రొటేటరీ మోడ్ చేయాలి. 135 ఎగ్జాక్ట్ డైయింగ్ సిస్టమ్ ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ క్లోజింగ్ అని మనం చేసినట్లయితే సైక్లో ఎగ్జాక్ట్ డైయింగ్ సిస్టమ్ వచ్చింది. కాన్ రొటేటరీ తిప్పినప్పుడు ఏమవుతుంది, బోత్ క్లాక్ వైజ్ బోత్ యాంటీ క్లాక్ వైజ్. వీని యాంటీ క్లాక్ వైజ్ తిప్పాను, నియర్ టు అబ్జర్వర్ వచ్చాడు అబౌవ్ ద ప్లేన్. సో వీని యాంటీ క్లాక్ వైజ్ తిప్పాలిగా, అప్పుడు నియర్ టు అబ్జర్వర్ అబౌవ్ ద ప్లేన్ అనేది వచ్చింది. కాబట్టి వచ్చినటువంటి ప్రోడక్ట్ ఏంటండి, సిస్ ప్రోడక్ట్. ఏ ప్రోడక్ట్ వచ్చిందండి, సిస్ ప్రోడక్ట్. మీరు ఒకసారి పేపర్ మీద మీకు సొంతంగా ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే వచ్చేటువంటి రిజల్ట్స్ ఏంటి అనేది క్రాస్ చెక్ చేసుకోండి, ఓకేనా. సో ఎందుకంటే ఇక్కడ నేను చేస్తున్నాను, బట్ మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేయకపోతే మీకు అది రాదనమాట. సో ఫైనల్ గా ఏంటంటే 135 ఎగ్జాక్ట్ ట్రైనింగ్ సిస్టమ్ సంబంధించినటువంటి డిఫరెంట్ ఐసోమర్స్ ట్రాన్స్ సిస్ ట్రాన్స్ సిస్ ట్రాన్స్ లేకపోతే ZE 135 ఎగ్జాక్ట్ ట్రైనింగ్ సంబంధించినటువంటి ఐసోమర్స్ అంటే థర్మల్ కండిషన్స్ ఇచ్చేటువంటి స్టీరియోకెమిస్ట్రీ ఏంటి, అంటే ఫోటోకెమికల్ కండిషన్స్ ఇచ్చేటువంటి స్టీరియోకెమిస్ట్రీ ఏంటి అనేది చూసాం. ఒకసారి చూడండి, ట్రాన్స్ సిస్ 135 ఎగ్జాక్ట్ ట్రైనింగ్ సిస్టమ్ అంటే థర్మల్ కండిషన్స్ కెన్ గివ్ సిస్ ప్రొడక్ట్. ట్రాన్స్ ట్రాన్స్ 135 ఎగ్జాక్ట్ ట్రైనింగ్ సిస్టమ్ అంటే థర్మల్ కండిషన్స్ కెన్ గివ్ ట్రాన్స్ ప్రొడక్ట్. తర్వాత ట్రాన్స్ EE ZZ 135 ఎగ్జాక్ట్ ట్రైనింగ్ సిస్టమ్ అంటే ఫోటోకెమికల్ కండిషన్స్ కెన్ గివ్ ట్రాన్స్ ప్రొడక్ట్. ZE 135 ఎగ్జాక్ట్ ట్రైనింగ్ సిస్టమ్ అండర్ ఫోటో ట్రాన్స్ సిస్ ట్రాన్స్ 135 ఎగ్జాక్ట్ ట్రైనింగ్ సిస్టమ్ అండర్ ఫోటోకెమికల్ కండిషన్స్ కెన్ గివ్ సిస్ ప్రొడక్ట్. అంటే 135 ఎగ్జాక్ట్ ట్రైనింగ్ సిస్టమ్స్ సంబంధించిన డిఫరెంట్ స్టీరియో ఐసోమర్స్ డిఫరెంట్ కండిషన్స్ తో డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఇచ్చినట్లు. సో అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఒకటి ఇప్పుడు 135 ఎగ్జాక్ట్ ట్రైనింగ్ సిస్టమ్ ట్రాన్స్ ప్రొడక్ట్ ఎక్కడ ఇచ్చిందో చూడండి. ఎందుకని మనకి ఇక్కడ ఇచ్చింది ఎవరిని, సైక్లో హెక్సాట్ డైయింగ్ సిస్టమ్ ఇచ్చాడండి. ఎవరిని ఇచ్చాడు, సైక్లో హెక్సాట్ డైయింగ్ సిస్టమ్ ఇచ్చాడు. సైక్లో హెక్సాట్ డైయింగ్ సిస్టమ్ వస్తే ఎవరు రావాలి, సైక్లో హెక్సాట్ ట్రైయింగ్ సిస్టమ్. అంటే సైక్లో హెక్సాట్ ట్రైయింగ్ సిస్టమ్ నుంచి ఎప్పుడు ట్రాన్స్ ప్రొడక్ట్ వచ్చింది అనే విషయం మనకు తెలవాలి. సైక్లో హెక్సాట్ ట్రైయింగ్ సిస్టమ్ నుంచి ఎప్పుడు ట్రాన్స్ ప్రొడక్ట్ వచ్చింది అనే విషయం మనకు తెలవాలి. చూడండి, సైక్లో హెక్సాట్ ట్రైయింగ్ సిస్టమ్ నుంచి ఎప్పుడు ట్రాన్స్ ప్రొడక్ట్ వచ్చింది, ఇక్కడ ట్రాన్స్ ప్రొడక్ట్ వచ్చింది, ఇక్కడ ట్రాన్స్ ప్రొడక్ట్ వచ్చింది, తర్వాత ఇక్కడ ట్రాన్స్ ప్రొడక్ట్ వచ్చింది, ఇక్కడ ట్రాన్స్ ప్రొడక్ట్ వచ్చింది. అంటే సైక్లో హెక్సాట్ ట్రైయింగ్ సిస్టమ్ నుంచి థర్మల్ కండిషన్స్ లో ట్రాన్స్ ప్రొడక్ట్ వచ్చింది, ఫోటోకెమికల్ కండిషన్స్ లో ట్రాన్స్ ప్రొడక్ట్ వచ్చింది. అంటే ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఫోటోకెమికల్ ఫోటోకెమికల్ థర్మల్ ఫోటోకెమికల్ ఉంది. ఫస్ట్ ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్ జరిగేటప్పుడు 135 ఎగ్జాక్ట్ ట్రైనింగ్ సిస్టమ్ ఫోటోకెమికల్ లో ట్రాన్స్ ప్రొడక్ట్ ఇచ్చింది. సరే, ఒకటి ఈ 2 ఆప్షన్స్ అవ్వచ్చు. తర్వాత థర్మల్ కండిషన్స్ లో కూడా ట్రాన్స్ ప్రొడక్ట్ ఇచ్చిందిగా, కాబట్టి ఈ 2 ఆప్షన్స్ ఇవ్వచ్చు. దెన్ ద క్వశ్చన్ ఇస్ విచ్ వన్ ఈస్, మనం ఏది తీసుకోవాలి, ఫోటోకెమికల్ కండిషన్ లో ఇచ్చినటువంటి ట్రాన్స్ ప్రొడక్ట్ ని తీసుకోవాలా లేకపోతే థర్మల్ కండిషన్స్ లో ఇచ్చినటువంటి ట్రాన్స్ ప్రొడక్ట్ ని తీసుకోవాలా అనేది క్వశ్చన్ అనమాట. సో దాని మీద ఆధారపడి ఉంటుంది, దాన్ని చూద్దాం. సో తర్వాత ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ ఓపెనింగ్ రింగ్ క్లోజింగ్ చేసినప్పుడు అంటే 135 ఎగ్జాక్ట్ ట్రైయింగ్ సిస్టమ్ అనేది వచ్చింది. ఆ వచ్చినటువంటి 135 ఎగ్జాక్ట్ ట్రైయింగ్ సిస్టమ్ ని మళ్ళీ ఏం చేస్తారు, సెకండ్ ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్ చేసినప్పుడు ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ క్లోజింగ్ జరిగి సైక్లో హెక్సాట్ డైయింగ్ సిస్టమ్ విత్ సిస్ స్టీరియోకెమిస్ట్రీ వచ్చింది. ఏ స్టీరియోకెమిస్ట్రీతో వచ్చిందండి, సిస్ స్టీరియోకెమిస్ట్రీతో వచ్చింది. అంటే 135 ఎగ్జాక్ట్ ట్రైయింగ్ సిస్టమ్ దట్ ఇస్ EE or ZZ or EZ or ZE ఎప్పుడు సిస్ ప్రొడక్ట్ ఇచ్చింది. 135 ఎగ్జాక్ట్ ట్రైయింగ్ సిస్టమ్ అండర్ థర్మల్ కండిషన్ సిస్ ప్రొడక్ట్ ఇచ్చింది, అండ్ అండర్ ఫోటోకెమికల్ కండిషన్స్ సిస్ ప్రొడక్ట్ ఇచ్చింది. అంటే దాని అర్థము ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ లో సెకండ్ ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్ లో థర్మల్ ఫోటోకెమికల్ ఇచ్చినప్పుడు 135 ఎగ్జాక్ట్ ట్రైయింగ్ సిస్టమ్ థర్మల్ కండిషన్స్ లో సిస్ ప్రొడక్ట్ ఇచ్చింది, ఫోటోకెమికల్ కండిషన్స్ లో సిస్ ప్రొడక్ట్ ఇచ్చింది. అంటే ఇక్కడేమో అప్పుడు థర్మల్ అవ్వచ్చు, ఫోటోకెమికల్ అవ్వచ్చు. ఇప్పుడు ఏ కండిషన్స్ అంటే ఎప్పుడు మనము థర్మల్ కండిషన్స్ లో ఇచ్చినటువంటి సిస్ ప్రొడక్ట్ ని తీసుకోవాలా, ఫోటోకెమికల్ కండిషన్స్ లో ఇచ్చినటువంటి సిస్ ప్రొడక్ట్ ని తీసుకోవాలా అనేది ఇక్కడ మన క్వశ్చన్ మార్క్ అనమాట. ఆ క్వశ్చన్ మార్క్ మనం తెలుసుకోవాలి అంటే
ఏం చేయాలనేది మన నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోలో మనం దాని గురించి చూద్దాం. స్టే ట్యూన్. రైట్, ఇక్కడ ఒక విషయం మనకు అర్థమైపోయింది ఏంటంటే 135 హెక్సాటైన్ సిస్టమ్ ట్రాన్స్ ప్రొడక్ట్ ని సిస్ ప్రొడక్ట్ ని ఏది ఈ జెడ్ 135 హెక్సాటైన్ సిస్టమ్ ట్రాన్స్ ప్రొడక్ట్స్ ని సిస్ ప్రొడక్ట్స్ ఇస్తా ఉన్నాయి కాబట్టి మీకు ఇక్కడ అర్థమైపోయింది ట్రాన్స్ ప్రొడక్ట్ నుంచి 135 హెక్సాటైన్ సిస్టమ్ రావాలి, 135 హెక్సాటైన్ సిస్టమ్ నుంచి సిస్ ప్రొడక్ట్ రావాలి. ఎక్కడుందో ఆప్షన్ చూడండి. ట్రాన్స్ 135 హెక్సాటైన్ సిస్టమ్ సిస్ సరిపోయింది, ట్రాన్స్ 135 హెక్సాటైన్ సిస్టమ్ సిస్ సరిపోయింది. ఇది అవ్వచ్చు లేదా ట్రాన్స్ 135 హెక్సాటైన్ సిస్టమ్ సిస్, ట్రాన్స్ 135 హెక్సాటైన్ సిస్టమ్ సిస్, ఇది అవ్వచ్చు లేదా ఇది అవ్వచ్చు. చూసారా ఎంత లాజిక్ ఉంది ఈ క్వశ్చన్ లో. మనకి ఖచ్చితంగా తెలిస్తే తప్ప ఇప్పుడు మనం ఆన్సర్ చేయలేము అనమాట. సో బట్ ఖచ్చితంగా తెలవాలంటే సూక్ష్మంగా తెలవాలంటే మీరు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో ఫాలో అవ్వాలి.